Good morning, all of you. My name is Nageshwar. Welcome back to my channel. I am jubilant, hoping that you all are fine. ఈ వీడియోలో మనం ఈజు, యామ్, ఆర్ ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ని ఉపయోగించి క్వశ్చన్స్ని ఎలా అడగాలి అనే విషయాల్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఈ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టీస్ చేయడమే కాదు, మీరు కూడా మాతో పాటు ప్రాక్టీస్ చేయాలి. ఎలా అంటే మేము తెలుగులో అడుగుతున్నప్పుడు మీరు కూడా ఇంగ్లీష్లో చెప్తూ ఉండాలి. ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఊరికే చూడడం ద్వారా వినడం ద్వారా మాట్లాడడం అయితే రాదు. ఈ ప్రాక్టీస్ ఎందుకు చేయాలి? ఎందుకంటే మనం ఎన్ని గ్రామర్ బుక్స్ చదివినా మంచిదే, ఎంత విన్నా మాట్లాడడం అనేది మాట్లాడితేనే వస్తుంది, లేకపోతే రాదు. సో బట్ ఇక్కడ మాట్లాడదామని ట్రై చేసినప్పుడు మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే తొందరగా మనం వాక్యాలని బయటకు పంపించలేము. సో ఆ వాక్యాలని మనం తొందరగా బయటకు పంపించాలంటే మనకి మనం ఇప్పుడు చేయబోయే ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ప్రాక్టీస్ అది? మేము అడుగుతుంటే మీరు ఇంగ్లీష్లో చెప్తూ ఉండాలి. అలా చెప్పడం ద్వారా మీకు ఈజీగా వ్యక్తం చేయడానికి సులువుగా ఈజీగా వ్యక్తం చేయగలుగుతాం. చాలామంది, చాలా ఎక్కువ మంది కాదు, అందరూ ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి గ్రామర్ తెలుసు, బాగా చదవగలుగుతారు, కానీ మాట్లాడేటప్పుడు అందరూ చెప్పే సమస్య ఏంటంటే, సార్ మాకు మాట్లాడాలంటే చాలా ఇష్టం సార్, కానీ మాట్లాడుతున్నప్పుడు వాక్యాలు బయటికి రావట్లేదు సార్, బయటికి పంపలేకపోతుంది సార్. అలా బయటికి పంపడం కోసమే ఈ ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలరు. ఇదేదో ఊరికే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికో లేకపోతే ఇంకా వేరే విధమైన ఆలోచనతో చెప్పే విషయం కాదు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇలానే నేర్చుకున్నారు, ఈ మెథడ్లోనే నేర్చుకుని మంచి మంచి జాబులు చేస్తున్నారు, బాగా మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళు యాప్ల్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేశారు, ప్లస్ ఇంకెక్కడో ప్రాక్టీస్ చేశారు, ఎన్నో బుక్స్ చదివారు. ఫైనల్గా మాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, మేము మాట్లాడలేము అని డిసైడ్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎక్కువ. వాళ్ళు చెప్పిన మాటలు బట్టే నేను మీకు ఈ మెథడ్ ద్వారా మీరు ఇంగ్లీషు చాలా ఈజీగా నేర్చుకోగలరని చెప్పడం జరుగుతుంది. ఊరికే ఇది మా ఒపీనియన్ కాదు, మా దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం ద్వారా మేము మీకు కాన్ఫిడెన్స్గా చెబుతున్నాం. సో కాబట్టి ఈ ప్రాక్టీస్ పదే మనం ఒక వాక్యాన్ని బయటకు పంపాలని పదే రిపీట్ చేయాలి. ఓకే, మనం ఇలా మీకు ఇలా తెలుగులో ఎంత వివరించుకుంటూ వెళ్ళిపోయినా దీనికి ఒక ఎండ్ పాయింట్ అంటూ ఉండదు. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీరు అలా వింటూ ఉంటారు. దానివల్ల మీకేమీ నేర్చుకోవడం అనేది ఏమీ రాదు. ఇది క్లాస్లోని వినొచ్చు, టీవీ ముందు కూర్చుని వినొచ్చు, మొబైల్ పెట్టుకుని వినొచ్చు. వినడం ద్వారా ఏమీ రాదు, చెప్పాలి. మాతో పాటు మీరు కూడా వాక్యాల్ని చెప్పాలి. ఆ ప్రాక్టీస్ ద్వారా మాత్రమే మనం వాక్యాల్ని వ్యక్తం చేయగలం. ఓకే, ఇక లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఇప్పుడు ఇక్కడ ఏమి నేర్చుకోబోతున్నాం? ప్రజెంట్ బీ ఫార్మ్స్ని ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా అడగాలి. దీని ముందు వీడియోలో ఏం నేర్చుకున్నాం?
పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలి అంటే పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు. పాజిటివ్ ఆన్సర్ ఎలా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్ ఎలా చెప్పాలి, పాజిటివ్ ఆన్సర్ ఎలా చెప్పాలి అనే విషయాలు నేర్చుకున్నాం. బీఫామ్స్ని ఉపయోగించి నెగిటివ్ ఆన్సర్స్ని ఎలా చెప్పాలి, పాజిటివ్ ఆన్సర్స్ని ఎలా చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియోలో ప్రజెంట్ బీఫామ్స్ని ఉపయోగించి మనం క్వశ్చన్స్ని ఎలా అడగాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. క్వశ్చన్స్ మనకి క్వశ్చన్స్ అడగడం వస్తే మనకి మాట్లాడడం వచ్చినట్టే. ఓకే, మనకి నా మనం వీడియో స్టార్ట్ చేసి 5 మినిట్స్ అయిపోతుంది. ఇక మనకి 4 మినిట్స్ ఉంది. 4 మినిట్స్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని వీటి ద్వారా మనం క్వశ్చన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి అనే బీఫామ్స్ని ఉపయోగించి ఎలా అడగాలో అని నేర్చుకుందాం. ఓకే, నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా అని అడగాలనుకోండి, బీఫామ్ని ఉపయోగించి అడగాలి. ఎలా అడుగుతాం? ఆర్ యు ఎట్ హోమ్, ఆర్ యు ఎట్ హోమ్. ఎప్పుడు? ఇప్పుడా, రేపా, నిన్న? ఇప్పుడు. ఇప్పుడని ఎలా చెప్పగలం? ఆర్ అనే బీఫామ్ ద్వారా, ఆర్ అనే బీఫామ్ ఏదైతే ఉందో అది మనకి ప్రజెంట్ టైంని తెలుపుతుంది. ఓకే, నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా, ఆర్ యు ఎట్ హోమ్ అని అడగాలి. అలానే వారు ఇంటి దగ్గర ఉన్నారా అని అడగాలంటే ఆర్ దే ఎట్ హోమ్, ఆర్ దే ఎట్ హోమ్. ఇక్కడ క్వశ్చన్స్ ఆర్తో స్టార్ట్ అవుతున్నాయి, అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అనేది ఆర్తో స్టార్ట్ అవుతుంది. ఆర్ యు ఎట్ హోమ్, నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా, వారు ఇంటి దగ్గర ఉన్నారా, అతను ఇంటి దగ్గర ఉన్నాడా, ఈజ్ హీ ఎట్ హోమ్, ఈజ్ హీ ఎట్ హోమ్. అతని ఇంటి దగ్గర ఉన్నాడా, అతని ఇంటి దగ్గర ఉన్నాడా, ఈజ్ హీ ఎట్ హోమ్, అతని ఇంటి దగ్గర ఉన్నాడా. మీరు కూడా చెప్పాలి, అతని ఇంటి దగ్గర ఉన్నాడా, ఈజ్ హీ ఎట్ హోమ్, ఈజ్ హీ ఎట్ హోమ్, ఈజ్ హీ ఎట్ హోమ్. ఆమె ఇంటి దగ్గర ఉందా, ఈజ్ షీ ఎట్ హోమ్, ఈజ్ షీ ఎట్ హోమ్. ఆమె ఇంటి దగ్గర ఉందా, ఈజ్ షీ ఎట్ హోమ్, ఈజ్ షీ ఎట్ హోమ్. ఆమె ఇంటి దగ్గర ఉందా. మీ నాన్నగారు ఇంటి దగ్గర ఉన్నారా, ఈజ్ యువర్ ఫాదర్ ఎట్ హోమ్, ఈజ్ యువర్ ఫాదర్ ఎట్ హోమ్, ఈజ్ యువర్ ఫాదర్ ఎట్ హోమ్. మీ అమ్మగారు ఇంటి దగ్గర ఉన్నారా, ఈజ్ యువర్ మదర్ ఎట్ హోమ్, ఈజ్ యువర్ మదర్ ఎట్ హోమ్. మీ అమ్మగారు ఇంటి దగ్గర ఉన్నారా, ఈజ్ యువర్ మదర్ ఎట్ హోమ్, ఈజ్ యువర్ మదర్ ఎట్ హోమ్. మీ స్నేహితుడు ఇంటి దగ్గర ఉన్నాడా, ఈజ్ యువర్ ఫ్రెండ్ ఎట్ హోమ్, ఈజ్ యువర్ ఫ్రెండ్ ఎట్ హోమ్. ఏ విషయాలని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి 1 గంట టైం తీసుకుని వాటిని గుర్తుపెట్టుకోవడం కన్నా మాట్లాడేయటమే బెటర్. ఒక వాక్యాన్ని ఒకసారి మాట్లాడేమంటే దానికి సంబంధించిందంతా 100% అర్థమైపోతుంది. ఓకే, మీ స్నేహితుడు ఇంటి దగ్గర ఉన్నాడా, ఈజ్ యువర్ ఫ్రెండ్ ఎట్ హోమ్. మీ స్నేహితుడు ఇంటి దగ్గర ఉన్నాడా, ఈజ్ యువర్ ఫ్రెండ్ ఎట్ హోమ్. నువ్వు సంతోషంగా ఉన్నావా, ఆర్ యూ హ్యాపీ నౌ. నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావా, ఆర్ యూ హ్యాపీ నౌ. వారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా, ఆర్ దే హ్యాపీ నౌ, ఆర్ దే హ్యాపీ నౌ, ఆర్ దే హ్యాపీ నౌ. వారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా, ఆర్ దే హ్యాపీ నౌ, ఆర్ దే హ్యాపీ నౌ. అతను ఇప్పుడు సంతోషంగా ఉన్నాడా, ఈజ్ హీ హ్యాపీ నౌ, ఈజ్ హీ హ్యాపీ నౌ. ఆమె ఇప్పుడు సంతోషంగా ఉందా, ఈజ్ షీ హ్యాపీ నౌ, ఈజ్ షీ హ్యాపీ నౌ. ఆమె ఇప్పుడు సంతోషంగా ఉందా. నువ్వు ఇప్పుడు నీకు బాగానే ఉందా, నీకు ఇక్కడ బాగానే ఉందా, ఆర్ యూ కంఫర్టబుల్ హియర్, ఆర్ యూ కంఫర్టబుల్ హియర్. నీకు ఇక్కడ బాగానే ఉందా, ఆర్ యూ కంఫర్టబుల్ హియర్. అతనికి ఇక్కడ బాగానే ఉందా, ఈజ్ హీ కంఫర్టబుల్ హియర్, ఈజ్ హీ కంఫర్టబుల్ హియర్. అతనికి ఇక్కడ బాగానే ఉందా, ఈజ్ హీ కంఫర్టబుల్ హియర్, ఈజ్ హీ కంఫర్టబుల్ హియర్. ఆమె ఇక్కడ బాగానే ఉందా, ఈజ్ షీ కంఫర్టబుల్ హియర్,
ఈజ్ షీ కంఫర్టబుల్ హియర్? మీ స్నేహితుడికి ఇక్కడ బాగానే ఉందా? ఈజ్ యువర్ ఫ్రెండ్ కంఫర్టబుల్ హియర్? ఈజ్ యువర్ ఫ్రెండ్ కంఫర్టబుల్ హియర్? వచ్చే వీడియోలో మరిన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకుని మనం ప్రాక్టీస్ చేద్దాం. అర్థమైంది? మరి చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకుని మనం ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ.